రాయల్ అఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. మీరెందుకు డబ్బు సంపాదించాలనుకుంటున్నారు? ఈ అతి సాధారణమైన ప్రశ్నకు చాలామంది రకరకాలుగా సమాధానాలు చెప్తారు. కొంతమంది బ్రతకడం కోసమని చెప్తారు, మరికొంతమంది ఆర్థిక స్వాతంత్ర్యం కోసమని చెప్తారు, ఇంకొంతమంది విజయం సాధించడం కోసమని చెప్తారు, మరికొంతమంది సుఖం కోసమని చెప్తారు. అయితే వారన్నట్లుగానే సుఖంగా జీవించడానికి అనుకుందాం. సరే, సుఖంగా జీవించాలని లేదా విజయం సాధించాలని ఎందుకు అనుకుంటున్నారు అని మళ్ళీ అడిగి అలా లోతుగా ప్రశ్నలు వేసుకుంటూ వెళ్తే చివరిగా నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నాను అనే సమాధానం వస్తుంది. ఈ వీడియోను మాత్రం చివరి వరకు చాలా జాగ్రత్తగా చూడండి. అంటే చివరిగా మనకు అర్థమయ్యేది డబ్బు యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే ఆనందాన్ని అందించడం. ఇది అర్థం చేసుకున్న తర్వాత మరి మీకు ఆనందం ఎప్పుడు కలుగుతుంది అని అడిగితే కొందరు నేను సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు అని చెప్పొచ్చు, మరికొంతమంది నా దగ్గర అంతులేని డబ్బు చేరినప్పుడు అని అనవచ్చు, ఇంకొంతమంది నాకు మంచి ఉద్యోగం లేదా నా డ్రీమ్ బిజినెస్ మొదలుపెట్టినప్పుడు అని సమాధానం ఇస్తారు. అయితే ఒక్కసారి ఆగి ఈ సమాధానాలన్నింటినీ పరిశీలించండి. పరిశీలిస్తే ఏమర్థమవుతుందంటే మీకు మీ ఆనందానికి మధ్య ఏవో కండిషన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఆ కండిషన్స్ అన్నీ తీరినప్పుడే మీకు ఆనందం కలుగుతుందని మీరు అనుకుంటున్నారు. అయితే మీకు ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఆ లక్ష్యం ఉద్యోగం, ఓన్ హౌస్ లేదా ఓన్ బిజినెస్ లేదా ఇంకేమైనా కావచ్చు. ఆ లక్ష్యం అందుకునేసరికి మరో లక్ష్యం మీ ముందుకు వచ్చేస్తుంది. మీ ఇంటికి ఇంటీరియర్ చేయాలనిపిస్తుంది, మీ ఇంట్లోకి ఫర్నిచర్ సమకూర్చుకోవాలనిపిస్తుంది. ఇది తీరితే ఇంకొకటి, అది తీరితే మరొకటి, ఇంకోటి. ఇలా లక్ష్యాలు ఒకదాని తర్వాత మరొకటి మారుతాయి, పెరుగుతాయి. చివరికి ఆనందం అనేది అందుబాటులో రాకుండా పోతుంది. మీరు పెట్టుకున్న లక్ష్యం చేరుకున్నారు, కానీ చేరుకున్న వెంటనే ఇంకో లక్ష్యం రెడీగా ఉంది. మరి మీ జీవితంలోకి ఆనందం ఎప్పుడు వస్తుంది? ధనం ఆర్జించి కోటీశ్వరులు అనిపించుకున్న వారి ముఖాలు చూడండి. వారికి కోట్లాది రూపాయలు ఉంటాయి, కానీ వారి ముఖాల్లో ఆనందం కనిపించదు. ఇది గమ్మత్తుగా అనిపించడం లేదా? ఇక్కడ మిమ్మల్ని నేను నిరాశపరచట్లేదు. ఈ వీడియోని ఇలాగే చూస్తూ ఉండండి, అసలు విషయం మీకు అర్థమవుతుంది. మీరేమో అంతులేని డబ్బు సంపద ఉంటే ఆనందం వస్తుందని అనుకుంటున్నారు. మీ కళ్ళ ముందేమో ముఖంలో ఆనందం లేని కోటీశ్వరుడు కనిపిస్తున్నాడు. మరి డబ్బుతో అన్ని సుఖాలు ఆనందం వచ్చినట్లయితే ఆయన ఎందుకు విచారంగా ఉన్నాడు? కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే డబ్బు తనంతట తాను ఏది తెచ్చిపెట్టదు. డబ్బుకు తోడు మీరు ఉండాలి. అర్థమైందా? మనిషి ఎల్లప్పుడూ మంచి ధోరణి కలిగి ఉండాలి. అయితే ఈ డబ్బు ప్రపంచంలో చాలామంది రెండు రకాలుగా ఆలోచిస్తుంటారు. మొదటి రకం వారు సరే దీంతో సరిపెట్టుకుందాం అనుకుంటారు. రెండో రకం వారు మేము అనుకున్నది జరిగిన తరువాతే ఆనందంగా ఉంటామనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మీ ధన ప్రయాణంలో మీరు ఎక్కడికక్కడ ఆనందం పొందుతుండాలి. డబ్బుకు సంబంధించిన మరొక మహత్తరమైన రహస్యం చెప్తాను. జీవితంలో భారీగా పెరిగి అతి పెద్దదిగా చూపే లక్షణం డబ్బుకు ఉంది. అది ఓ మూల మనోభావాలను అలా పెంచుతుంది, పలు రెట్లు పెరిగేలా చేస్తుంది. మీ మూలభావం ఆనందమైతే డబ్బు వల్ల మీ ఆనందం కొన్ని వేల రెట్లు పెరుగుతుంది. మీ మూలభారం అశాంతి, అభద్రత, విషాదమైతే డబ్బుతో పాటు అవే పెరుగుతాయి. మీ మనోభావాలు మీ మెదడులో, మీ చూపులో, మీ గుండెలో ఉంటాయి, కానీ వాటిని మీ చేతులతో కంట్రోల్ చేయవచ్చు. ఒక ఆమె దగ్గర బాగా డబ్బు ఉంది కాబట్టి ఆమె ఆనందంగా ఉంది అని అనుకోగలరు. కాదు, ఆమె ఆనందంగా ఉంది కాబట్టి బాగా డబ్బు ఉంది, ధనవంతురాలుగా ఉంది. ఇప్పటివరకు నేనేం చెప్పాలనుకున్నానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ధనవంతులైతేనే ఆనందంగా ఉంటాను అని అనుకోకండి. మీరు ప్రతి క్షణం ఆనందంగా ఉండండి, మీరు ఆటోమేటిక్గా ధనవంతులవుతారు. అంటే నేను ఆ గోల్, ఆ టార్గెట్ రీచ్ అయిన తరువాతే హ్యాపీగా ఉంటాను అని అనుకోకండి. ఈ క్షణం నుంచే హ్యాపీగా ఉండండి. ఎంజాయ్ చేస్తూ దానికోసం కృషి చేయండి. ఆటోమేటిక్గా మీ గోల్ని, మీ టార్గెట్ని రీచ్ అయిపోతారు. ఆకర్షణ సూత్రం ప్రకారం మరొకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీ కోరిక, మీ టార్గెట్, మీ కళ ఏదైనా కానివ్వండి, దానికి త్వరగా చేరుకునే షార్ట్ కట్ ఏంటో తెలుసా? ఈ క్షణం ఆనందంగా ఉండటం. మీకు ఏ చీకు చింత లేని జీవితాన్ని మీ హృదయాంతరాలలో ముద్ర వేసుకోండి. అప్పుడే మీ జీవితం సాఫీగా సాగుతుంది. మీరు ఆనందంగా లేనంత వరకు ఏమీ సాధించలేరు. ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాల గురించి ఆలోచించవద్దు. వాటితో సాధించేది ఏమీ లేదు.
మీరు మీ ఉద్దేశం ఎప్పుడు ఒకటిగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలరు. డబ్బు గురించి మీరు ఎంత ఆలోచిస్తారో సంపద గురించి అంతే ఆలోచించండి. ఈ రెండు మీకు శ్వాసలో భాగమైపోవాలి. ఇలా ఎందుకన్నానంటే శ్వాస విజ్ఞానంలో శ్వాసపై దృష్టి పెట్టినప్పుడు ఏదైనా సాధించగలరు అని అన్నారు. కాబట్టి ధనం సంపదపై దృష్టి పెట్టినప్పుడు మీరు అదే సాధిస్తారు. రోజువారీ సంపాదనతో మీరు సంతృప్తి చెందినప్పుడు మీరు అంతకు మించి ఏం చేయాలో ఆలోచించండి. అప్పుడే కొత్త దారులు తెరుచుకుంటాయి, మీకు మీ ఉన్నతికి దారి తీస్తాయి. మనం ఆలోచించనంతసేపు ఆ విశ్వం మనకు దారి చూపదు. అందరిలా ఒకేలా ఆలోచించకండి. ప్రతిదీ డిఫరెంట్గా, క్రియేటివ్గా ఆలోచించండి. ఇది తప్ప వేరేదేమీ నేను చేయలేను అని అనుకుంటే వేరే దారి మీకు కనబడదు. ఏదైనా చేస్తాను, ఏదైనా చేయగలను అన్నప్పుడే ఏదైనా సాధిస్తాం. మీకున్న జాబ్, బిజినెస్ పోతే ఏం చేస్తారు? కొత్త దారి వెతుకుతారు కదా. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ఆ కొత్త దారిని ఇప్పుడే కనుక్కోండి. అనేక రకాలుగా సంపాదించడానికి ప్రయత్నించండి. అప్పుడు ప్రకృతి మీకు సహకరిస్తుంది. ధనం, సంపద అనేది మీరు ఒక తపస్సు సాధనలాగా పెట్టుకోండి. అప్పుడే మీరు ఏదైనా సాధిస్తారు. ప్రతిరోజు ఒక 15 నిమిషాలు మనీ అఫర్మేషన్స్ని చెప్పుకోండి. రాసుకున్న అఫర్మేషన్స్ని చదవండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. ప్రపంచంలో ఉన్న గొప్ప ధనికులందరూ ఇలాగే ఆ స్థాయికి చేరారు. ఆ తృష్ణ ఉన్నప్పుడే మీరు ఆ స్థాయికి చేరుతారు. అది లేనప్పుడు మీ సమయం వృధా చేసుకోవద్దు. ఇది ఎలా జరుగుతుందని డౌట్ పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా సాధన చేస్తేనే అయిందా లేదా అనేది తెలుస్తుంది. ఒకసారి చేసి చూడండి, మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు సంభవిస్తుంది. ఇక్కడ మీరు కష్టపడేదేమీ లేదు, కేవలం మీ జీవితంలో ఒక గొప్ప స్థాయిని ఊహించడం మాత్రమే. ఎలా జరుగుతుందనేది మీకు అవసరం లేదు, విశ్వమే చూసుకుంటుందని చాలాసార్లు చెప్పడం జరిగింది. సో మీకు అఖండ ధన ప్రాప్తిరస్తు. ఎస్, మీరు ఒకరోజు గొప్ప స్థాయిని చూస్తారని నా నమ్మకం. మీకు ఏది ఎలా ఇవ్వాలో మీ యొక్క ఇన్నర్ మైండ్కి అన్నీ తెలుసు. మీరు ఏదైతే కాదు లేదు అంటారో దానికి కూడా అది స్పందిస్తుంది. అందుకే మీ యొక్క ఆలోచనలు, కోరికలు సాధించడానికి ఒక గొప్ప ప్రణాళికను తయారు చేసి మీ ఇన్నర్ మైండ్కి ఇవ్వండి. అది దాన్ని నిజం చేస్తుంది. అది సంపద లేదా డబ్బు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మీ జీవితంలో ఆనందాన్ని, ప్రేమని, సంపదని ఎంచుకోండి. కష్టాలు, సమస్యలు, బాధలు, దుఃఖాలు ఇలాంటి పదాలు అసలు వాడకండి. ఈ పదాలను మర్చిపోండి. అప్పుడు ఇలాంటివి మీ జీవితంలో అసలు కనబడవు. వీలైనంత విజయం, సంపద అనే పదాలను ఉపయోగించండి. మీకు ఏదైనా సమాధానం దొరక్కపోతే పడుకునే ముందు మీ ఇన్నర్ మైండ్కి చెప్పండి, అది వెతికి పెడుతుంది. మీ ఇన్నర్ మైండ్ మీకు మంచి మిత్రుడు, మంచి మార్గదర్శి. మీకు కావాల్సినవన్నీ మీకు చేసి పెడతాడు. కేవలం మీరు ఆజ్ఞ ఇవ్వడమే, నమ్మకం ఉంచడమే. అప్పుడప్పుడు మనస్సుతో ప్రశాంతంగా మాట్లాడండి. మంచి మంచి ఆలోచనలు మీకు వస్తాయి. వాటిని ఆచరణలో పెట్టండి. సంతోషాన్ని అలవాటుగా మార్చుకోండి. మనలో కొందరు ఉంటారు, ఎప్పుడూ అందరిని నవ్వుతూ ఉంటారు. వారికి ఎలా సాధ్యమైంది? సాధ్యం కాలేదు, వారికి అలవాటయింది. ఎన్ని సమస్యలున్నా ఏమీ లేనట్టు ఇలాంటి వారందరూ ప్రజెంట్లో జీవిస్తారు. మీరు కూడా అయిపోయినది తిరిగి రాదు, పట్టించుకోకండి. భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు తెలియదు, దాన్ని పట్టించుకోకండి. ప్రస్తుతం ఈ క్షణం సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. అలాంటి అద్భుత క్షణాలని మళ్ళీ మళ్ళీ మీ జీవితంలోకి మీరు ఆకర్షించుకుంటారు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అవసరం ఉన్న వారికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.